గుంటూరు నగరవాసులను ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ పద్మవ్యూహానికి పోలీసులు డ్రోన్ వినియోగంతో చెక్ పెడుతున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సహా నేరాల కట్టడికి డ్రోన్ల గస్తీతో పరిష్కారం చూపుతున్నారు. దాదాపు 10 లక్షల మంది నివసించే గుంటూరును ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. నగరంలో 3 వంతెనల విస్తరణ పనులు, శంకర్ విలాస్ నూతన వంతెన నిర్మాణం నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు గుంటూరు పోలీసులు డ్రోన్లతో పరిష్కారం చూపుతున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలను డ్రోన్ల ద్వారా గుర్తించి సంబంధిత ట్రాఫిక్ పోలీసుల్ని అప్రమత్తం చేసి ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధునాతన సాంకేతికతను వినియోగించాలన్న సీఎం చంద్రబాబు సూచనల్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆచరణలో పెట్టారు. గుంటూరుతో పాటు తాడేపల్లి, మంగళగిరి, తెనాలిలో డ్రోన్లతో గస్తీ నిర్వహించేలా చర్యలు చేపట్టారు. సుశిక్షితులైన పోలీస్ సిబ్బందికి 7 అధునాతన డ్రోన్లు అప్పగించి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. డ్రోన్స్ని మనం టెక్నాలజీ కిందకి మనం వాడడానికి స్టార్ట్ చేయడం జరిగింది. దీనిట్లో మన డ్రోన్లో ఫస్ట్ డ్రోన్ బీట్స్ అనమాట. డ్రోన్ బీట్స్ అంటే మనకి ఒక మ్యాన్ పవర్ అనేది ఎప్పుడు ఛాలెంజింగ్, ఎస్పెషల్లీ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్లో. సో అన్నప్పుడు డ్రోన్ బీట్స్ మనం ఒక ఇద్దరు ఉన్నారంటే చాలు, వాళ్ళు దాదాపు ఒక 1.5 to 2 కిలోమీటర్స్ వరకు ఈజీగా బీట్ సిస్టమ్ కిందకి వీడియో రికార్డింగ్ యాజ్ వెల్ యాజ్ ఫోటోగ్రాఫ్స్ ఎంత హైట్లో కావాలో అంత మనం దాంట్లో తీసుకోవచ్చు. అప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే మనకి ఒక ఐడియా దొరికిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ తీసుకున్నామంటే ఎక్కడెక్కడ ఏరియాస్లో కంజెషన్, శంకర్ ఫ్లైఓవర్ ఉంది, అదేవిధంగా మనకి చుట్టుగుండా జంక్షన్ ఉంది, మూనుబొమ్మ జంక్షన్ ఉంటాయి. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ ట్రాఫిక్ కంజెషన్ అవుతుందో, స్లో అవుతుందో, పీక్ అవర్ ఏంటి, ఏ టైంలో కంజెషన్ అవుతుంది, ఇదన్నీ మనం ఫస్ట్ డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఆ ఏరియాలో ఫోకస్ చేయడం చాలా ఈజీగా ఉంటాయి. ఎస్పెషల్లీ బర్డ్స్ ఐ వ్యూ పైన నుంచి చూసినప్పుడు ఇంకా బాగా క్లారిటీ వస్తాయి. సో ట్రాఫిక్ని ఎలా విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తామంటే ఇంకా కొన్ని మనం బాగా చేయొచ్చు అన్నది అదొక ట్రాఫిక్లో. ట్రాఫిక్ నియంత్రణతో పాటు నేరాల కట్టడికి పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, రేసింగ్కు పాల్పడకుండా డ్రోన్లతో గస్తీ నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని సైతం డ్రోన్లతో గమనించి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మన డ్రోన్ బీట్ సిస్టమ్స్లో ఓపెన్ డ్రింకింగ్ కూడా ఇప్పుడు మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈజీగా 2.5 కిలోమీటర్స్ వరకు ఎక్కడెక్కడ ఎస్పెషల్లీ ఓపెన్ ప్లేసెస్లో ఎక్కువ ఓపెన్ డ్రింక్ జరుగుతుంటే మన కంప్లైంట్ వస్తుంది. కాబట్టి అక్కడ బీట్ సిస్టమ్ కండక్ట్ చేయడం వల్ల, డ్రోన్ బీట్ కండక్ట్ చేయడం వల్ల ఈజీగా ఒక ఎస్హెచ్ఓకి 15 మంది to 20 మందిని డిప్లాయ్ చేసి వస్తున్న ఇన్ఫర్మేషన్ వితిన్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో మనకి ఈజీగా మనకు వచ్చేస్తాయి. సో ఈ రోజు ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడెక్కడ అనేది మనకు క్లియర్ కట్ పిక్చర్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే ఆ పలానా ప్లేసెస్కి మనం ఎన్ఫోర్స్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు 1 or 2 days చేస్తామంటే అక్కడ ఓపెన్ డ్రింకింగ్ అనేది కంట్రోల్ అయిపోతాయి. ఇంకా ఇదే ఈ డ్రోన్ని మనం క్యాసో, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా మనం యూజ్ చేసుకోవడం జరిగింది. సో దీని పరంగా లా ఎన్ఫోర్స్మెంట్, క్రైమ్ ఇది రెండిట్లో కూడా డ్రోన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని కాకుండా బందోబస్తు, సీఎం సార్ ప్రోగ్రాము ఎక్కువ జరుగుతుంటుంది, ఆ ప్రోగ్రామ్గా ఉండొచ్చు. పార్కింగ్ ఆఫ్ వెహికల్స్లో ఎన్ని ప్లేస్ ఖాళీగా ఉంది, ఇంకా ఎన్ని ప్లేస్ ఫిల్అప్ చేయొచ్చు, ఎన్ని పర్సంటేజ్ ఖాళీగా ఉంది. అదేవిధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే స్టాంపీడ్ జరగకుండా ఉండడానికి కోసము మన ఉన్న స్పేస్లో ఎంతమంది అకామిడేట్ అయ్యారు, ఇంకా ఎంతమంది అకామిడేట్ అవ్వాలి, అన్నీ కూడా లైవ్గా మనకి డ్రోన్ అనాలిసిస్ మానిటరింగ్ వల్ల ఈజీగా మనకు ఉంటాయని చెప్పేసి పబ్లిక్ గ్యాదరింగ్స్లో కూడా డ్రోన్ సిస్టమ్ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. టోటలీ 7 drones వీఆర్ ఎవ్రీడే మన ఈ బీట్ సిస్టమ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఒక 3 drones కొనుక్కుంటున్నాము. సో ఇంకా అనదర్ 1 weekలో టోటలీ మన గుంటూరు డిస్ట్రిక్ట్లో 10 drones ఉంటాయి. రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా డ్రోన్లను వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు.